దేవుడే పిలిచాడు, దైవజనుల్ని పిలిచాడు, మిమ్ములను కూడా పిలిచాడు. స్తోత్రం. ఆయన మనలను పిలుపు అనేది బైబిల్లో ఒక పెద్ద మాట. ఏంటది? పిలుపుందా అంటారు. ప్రభువు నన్ను పిలిచాడమ్మా అంటారు. పరలోకానికి కూడా ఒక రోజు పిలుస్తాడు మనం. ఆమె అంచెదినమందు దూత బూరనూదుచుండగా నిజవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు యేసు పిలచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చటం. హల్లెలూయా. ఇది ఇంగ్లీష్ పాట. దీని మలయాళంలో తర్జుమా చేశారు. అక్కడి నుంచి మళ్ళీ తెలుగులోని కూడా. When the roll is called upon the I'll be there. When the roll is called upon the, when the roll is called upon the, when the roll is called upon the, when the roll is called upon the I'll be there. 1, 2, 3, 4 అని అంకెల్ పిలుస్తాడంట పేరు. అప్పుడు మనం ఏమనాలి? ఎస్ సార్ ప్రభువా ఇక్కడ ఉన్నానయ్యా అన్నారు. అట్లా అని యాకోబయ్య గారు వెళ్ళిపోయారు. మనమేమో ఇక్కడ గోల. అమ్మ ముందు తీసుకెళ్తే బాగుండేదేమో, ఉపవాసం చేయకుండా ఆయన ఉంటే ముందు బాగుండేదేమో. ఇవన్నీ ఇన్ని అనుకుంటాం. ఎన్ని అనుకున్నా ప్రభువు పిలిచినప్పుడు మనం అక్కడ ప్రభు అప్పుడేనా నేను 3వ తరగతిగా చదివేది అంటానుకుందా? లేదు. ప్రభు అప్పుడేనా మా మనవరాలు పెళ్లిడికి వచ్చి నాగోసం నువ్వు అది అయిపోయినాక వచ్చేస్తానంటకుందా? ఇవన్నీ కుదరవు. ప్రభు పిలవడంలోనే, ప్రభు సన్నిధిలోనికి పిలిచేది ఒక పిలుపు. ఏమండి? దైవ సన్నిధికి, మందిరానికి, రక్షణలోనికి పిలిచేది ఒక పిలుపు, సంఘములోనికి పిలిచేది ఒక పిలుపు, మన ఇక్కడ నుండి పరలోకానికి పిలిచేది పిలుపు. స్తోత్రం. ఈ పిలుపులన్నీ మంచి. స్తోత్రం. మంచిగా కదా చెప్పండి. ఏమండి? ఏం మాటలు ఊరుకుంటాయి కదా. అసలు పొద్దుండే ఊరుకో. నేను ఎక్కడ రాజాబాయి గారు చెప్పలా నీకెందుకే ఇంకా మా అమ్మ అన్నారంట. నువ్వు చావరాజురా నన్ను చెప్పా అద్దా రక్తమే. మనం ప్రభువు మనల్ని పిలిచాడు. అందుకు దేవునికి స్తోత్రం. మీరు ఎవరి చేత పిలువబడ్డారు? దేవుని చేత. ఎంత బాగుందో ఆ మాట కదా. ముగించేస్తున్నాలే. ఏమన్నాడు? అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహం బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. మరణమును ఏం చేశాడు చెప్పండి?